స్టార్ రైటర్, అమేజింగ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు. హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే మీకు సినిమా ఏమాత్రం బాగున్నా ఎంత బాగుంటే దాని ఆకాశం అంత ఎత్తు పెంచుతారు. ఇలాగ ఈ మధ్యన రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు దానికి ఎగ్జాంపుల్స్. అలాగే నేను నా లైఫ్లో, నా కెరియర్లో నేను బాగా ప్రేమించే వ్యక్తులు, నన్ను బాగా ప్రేమించే వ్యక్తులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. వీళ్ళందరూ ఇంక్లూడింగ్ మా తమ్ముడు తమన్, నేను తమ్ముడు తమన్ అంటుంటా. వీళ్ళందరినీ నేను ఎందుకంటే ఫస్ట్ మా సినిమాకు సంబంధించిన టాకీ ఫన్ పార్ట్ వాట్ ఎవర్ ప్రపంచాన్ని చూపించబోతున్నాం. నేను ఇష్టపడే నేను ప్రేమించే వాళ్ళ మధ్య జరగాలని నేను వీళ్ళు ఏరి కోరి పిలుచుకున్నా. అలాగే ప్రతి సినిమాకి ఏదో ఒక సినిమా ఉంటుందన్నమాట, ఒక లీడ్. ఈరోజు ఈ సినిమా జరగడానికి కారణం నిన్ను కోరి అనే ఒక సినిమా. శివ అనే ఒక డైరెక్టరు ఒక మీనింగ్ఫుల్ ఒక గుండెలోంచి వచ్చిన ఒక లవ్ స్టోరీకి ఎంత వాల్యూ ఉంటుంది అన్నది, దాని యొక్క ఆ సక్సెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, జీవితాంతం ఒక మెమరీలాగా, ఒక మంచి జ్ఞాపకంలాగా అతను నాకు ఇచ్చాడు. ఆ సినిమా అది రావడం వల్లే ఈరోజు బ్యాండ్వాళ అన్న సినిమా వచ్చింది. దాని వాల్యూ ఏంటో నాకు అర్థమైంది, దాని టేస్ట్ నాకు అర్థమైంది. నాకు బాగా గుర్తు. నాకు ఒక ఫ్రెండ్ తను రికమెండ్ చేసినప్పుడు తన నెంబర్ ఇచ్చాడు. ఒక మంచి స్టోరీ ఉంది శివ దగ్గరని. నేను శివకి ఫోన్ చేస్తే తను అప్పటికి ట్రైన్లో ఉన్నాడు వైజాగ్ వెళ్తున్నాడు. నేను కోన వెంకట్ని మాట్లాడుతున్నాను, నీ దగ్గర స్టోరీ ఉందని అట్లాంటా నుంచి ఫ్రెండ్ ఇచ్చాడు నెంబరు. అంటే వచ్చేయమంటారు సార్ అన్నాడు. అంటే చైన్ లాగి దూకేసేలా ఉన్నాడు. వద్దు నువ్వు వచ్చినా కూడా కలవను నేను, నువ్వు ఎందుకు వెళ్తున్నావో పండక్కి ఆ పని చూసుకొని రా, అప్పుడు కలుస్తా నేను. అట్లేదు వచ్చేస్తా సార్ అంటున్నాడు. అంటే అంత ఆకలి మీద ఉన్నాడు. తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ తను రాసుకున్న కథ ద్వారా అని ప్రపంచానికి చెప్పాలన్న ఒక ఆకలి మీద ఎంతోమంది ఉంటారు. అందరూ మనకు తగలరు. ఎక్కడో ఒకడు ఆ దేవుడు రాసిపెట్టి ఉంటాడు, నాలాంటి వాళ్ళని ఎంచుకుంటాడు. నీ ద్వారానే నీకు బాధ్యత ఇస్తున్నాను, ఒక మంచి డైరెక్టర్స్ని, మంచి దానివల్ల 100 కుటుంబాలు బాగుపడతాయి అని నన్ను ఆ దేవుడు ఎంచుకున్నట్టు ఫీల్ అవుతా. అలాగా తను నా ఆఫీస్కి వచ్చి, నా ఆఫీస్లోనే ఒక రూమ్ని బెడ్రూమ్ కింద మార్చేశా. అక్కడే ఉండి 3 నెలలు. ఆ తర్వాత వెళ్ళి నానికి చెప్తే నిన్ను కోరయింది. అది ఒక మెమరబుల్ ఫిలిం నాని ఫిల్మోగ్రఫీలో. ఈరోజు తన బర్త్డే కాబట్టి ముందు నేను ఆ సినిమా గురించి చెప్పాలనుకుని చెప్తున్నాను. అలాగే ఆ రోజు ఎలాగైతే తను నా ఆఫీస్లోకి వచ్చి తను చెప్పినప్పుడు ఆ జెన్యూనిటీ, తను నోటితో చెప్పట్లేదు, తన గుండెతో కథ చెప్పాడు నాకు. తన గుండెతోటి లోతుల్లోంచి అతను చెప్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇంత అద్భుతంగా ఏంటో ఒక ఇంతమంది మన మధ్యన ఉంటారు, ఎంతో కొద్ది మంది మీద ఆ ఫోకస్ లైట్ పడుతుంటుంది. ఆ ఫోకస్ లైట్ ఆగినప్పుడు మనకి వాడి వాల్యూ తెలుస్తుంటుంది, లేకపోతే తిరుగుతూ ఉంటుంది. అది అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు శివ. సో నేను అదే అనుకున్నాను, సతీష్, అటు శివ ఇటు సతీష్. అలాగే ఒక ల్యాప్టాప్ వేసుకొచ్చి ఓపెన్ చేసి సాంగ్స్ పెట్టాడు, నుంచున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. నాకు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకొక శివని చూసినట్టే ఉంది నాకు. అండ్ అదే హార్ట్ తోటి, అదే గుండెతోటి మళ్ళీ నాకు కథ చెప్పాడు. అదే బ్యాండ్ మేళం. అది చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక 10th క్లాస్ నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు, ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు జరిగే ఒక ఇద్దరు బావమర్దల ట్రావెలే ఈ లవ్ స్టోరీ. అన్ని లవ్ స్టోరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వీళ్ళ లవ్ స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తది. అది మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. లాస్ట్ 20-30 మినిట్స్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంత చిన్న పిల్లలు. నేను అనుకున్నాను ఈ కథ ప్రపంచంలో ప్రతి తెలుగువాడు చూడాలి అంటే అందరికీ తెలిసిన వాడి ద్వారా చెప్పాలి కదా. అందుకని నేను
వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడం జరిగింది, రోషన్ అండ్ శ్రీదేవిని. ఐ నీడ్ బెస్ట్ యాక్టర్స్, ఆ ఏజ్ గ్రూప్ సూట్ అవ్వాలి, ప్లస్ పెర్ఫార్మెన్స్ ఆ క్యాలిబర్ ఉండాలి, వాళ్ళకి నవ్వించాలి, ఏడిపించాలి, అన్ని రకాల ఇది చేయాలంటే ఆ క్యాలిబర్ నేను వీళ్ళిద్దరిలో చూశాను. అండ్ థ్యాంక్స్ టు నాని అగైన్, వీళ్ళిద్దరిని పరిచయం చేయడం వల్ల, వీళ్ళు ప్రపంచానికి పరిచయం అవ్వడం వల్ల నేను చాలా కాన్ఫిడెంట్గా, నేను ఎన్నో దాంట్లో చెప్పాను. చాలామంది అన్నారు నాని అంత గొప్ప యాక్టర్ అవుతాడు అని. చాలామంది కొంతమంది హట్ అయ్యారు. నాకు అర్థం కాలేదు, నానితో కంపేర్ చేస్తారేంటండి. మనం మన లైఫ్లో ఒక గోల్ పెట్టుకుంటాం, ఫలానా అంత గొప్పోడు అవ్వాలి, నువ్వు ఇంత గొప్పోడు అవ్వాలని అంటుంటారు పేరెంట్స్. సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రికెటర్ అవ్వాలని, అంతేగాని సచిన్ని తొక్కేమని కాదు అర్థం దానికి. సో ప్రతి వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉండాలి ఆ లైఫ్లో. నాకు తెలిసి తన పెర్ఫార్మెన్స్ చూసి తను పెట్టుకున్న బెంచ్ మార్కే నాని అనుకుంటున్నాను నేను. సో అందుకనే లైక్ ఇట్స్ నాట్ ఎ కంపారిజన్, అది ఒక గోల్ అంటే ఇక దానికి మించి లేదని అర్థం, అంతకన్నా గొప్ప పొగడత ఇంకోటి లేదు. అలాగే మొన్న ఓ టీజర్ రిలీజ్ అయ్యి మేము చిన్న స్పెషల్ గ్లిమ్స్ వదిలాము. తమన్, నువ్వు చూసావు అది? అందులో ఏంటంటే తను మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్స్ కన్నా చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితుడు బెటర్ అని స్నేహితుడికి తాళి కట్టేస్తాడు హీరో. అది చూసి కొంతమంది కనెక్ట్ అయ్యారు ఒక సెక్షన్. సార్ మీరు మమ్మల్ని కూడా గుర్తించారు, గే లవ్ స్టోరీ చెప్తున్నారు అని. అరే నీకు ఎలా అర్థమైంది ఏంట్రా, ఇది గే లవ్ స్టోరీ కాదురా అంటే, ఇప్పుడు తాళి కట్టాడని ఆ నెక్స్ట్ డే పాల గ్లాస్ పట్టుకుని వెళ్తాడు లోపల రూమ్లోకి అని మీరు ఏదేదో ఊహించుకున్న కాదు. అది ఓన్లీ ఒక సింబాలిక్ జెస్చర్. అంటే మన చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితుడు మనకి మధ్యలో వెళ్ళిపోయి మనల్ని ముంచి వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్స్ కన్నా మనకి ఫ్రెండ్సే బెటరు అని చెప్పడం అన్నది దాని ఉద్దేశం. సో కాబట్టి బ్యాండ్ మేళం డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ, అంటే వీళ్ళు చాలా ఓ లేత టెండర్ లవ్ స్టోరీ ఇది. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ నేను చెప్పాల్సింది సాయి కుమార్ గారి గురించి. నేను ఫస్ట్ కథ చెప్పించింది ఆయనకే. ఆయన చెప్పిస్తే నేను సతీష్ని పంపించే ఇంటికి పంపిస్తే ఆయన స్టోరీ విని ఆయన నాకు ఫోన్ చేశాడు, నీ దగ్గరికే ఎలా వస్తాయి కోన ఇలాంటి కథలు అని. నిన్ను ఎత్తుక్కుంటూ ఎలా వస్తాయి, లేకపోతే నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్తావా, అవి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయని. నేను చెప్పాను కదా, ఇది డిజైన్ ఆఫ్ గాడ్. ఆయన నన్ను ఎంచుకుంటున్నాడు, నువ్వు ఇలాంటి కథలు పాప వీళ్ళని తీసుకురా బయటికి, వీళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయని. అలాగే తర్వాత చెప్పించిన వ్యక్తి చంద్రబోస్. ఇప్పుడు మీరు విన్న ఆ సాంగ్ బెల్లం చుట్టూ ఈగ లెక్క అని. సో ఆ సాంగ్ అలాంటి 3 ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాశాడు. అలాగే కాసర్ల శ్యామ్, ఇలాగ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇవ్వాలి మన సతీష్కి అని నేను చేయగలిగినంత సపోర్టు, నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, క్రియేటర్గా, స్క్రీన్ ప్లే సైడ్, వాట్ ఎవర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ని ఇచ్చి రేపొద్దున ఈ 13th నాడు మీ ముందుకి తీసుకొస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగానే అనుకోకుండా అదే రోజు అవ్వడం అన్నది కోర్టు, అది కూడా లైక్ ఇట్స్ డిజైన్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మళ్ళీ అదే సక్సెస్ మీరు మళ్ళీ నా కోసం కాదు, మళ్ళీ ఈ యంగ్ టాలెంట్ కోసం, మళ్ళీ సతీష్ కోసం, అటువంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని మళ్ళీ మీకు పరిచయం చేసి మంచి కథల్ని మీకు పరిచయం చేసే నాకు ఆ శక్తిని, ఆ సక్సెస్ ఇస్తుంది అని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరందరూ 100% దీని గురించి నెక్స్ట్ 10 years మాట్లాడుకుంటారు బ్యాండ్ మేళం గురించి అనే నమ్మకంతో మీరందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నువ్వు రావడం వల్ల ఇది చూసావా, ఇక్కడ కొంతమంది కొణిదలు అంటున్నారు, కొంతమంది నందమూరి అంటున్నారు, కానీ దీని మాత్రం నాకు ఎప్పటికీ తమ్ముడు తమ్మనే. థ్యాంక్ యూ కోన గారు. మీరు రాసిన సినిమాలు చూసాము, మీరు ప్రొడ్యూసర్గా తీసిన సినిమాలు చూసాము, ఈ సినిమాలో మీరు చేసిన డ్యాన్స్ని కూడా చూసాము. థ్యాంక్ యూ సో మచ్.